అన్నయ్య, పూజా కార్యక్రమం చాలా బాగా జరిగింది కదా? అవునమ్మా, ఇదంతా వాణిగారి పుణ్యమే. నిజమేరా, ఆవిడ మంచి మనసుతో ముందుకు రావటం వల్లనే ఇదంతా సాధ్యమైంది. ఈ పూజ పూర్తయింది కదా, ఇంకా మన జీవితాల్లో చీకట్లన్నీ తొలగిపోయి కొత్త వెలుగులు చిగురిస్తాయేమో చూడాలిరా. ఆ ఆశ వింధ్య నా చేతికి ఈ కంకణం కట్టడంతోనే ఒక నమ్మకంగా మారింది. త్వరలోనే మనకన్నీ మంచి రోజులు రాబోతున్నాయి అనిపిస్తుంది. నేను బాగా టైర్డ్ అయిపోయాను వదినా, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. వెళ్ళు. సంధ్య, నువ్వు కూడా బాగా అలిసిపోయావు కదా, నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో. అమ్మా, నువ్వు కూడా వెళ్ళు. అమ్మ సంధ్య, ఏంటత్తయ్యా, టీ ఏమైనా పెట్టిమ్మంటారా? అది కాదమ్మా, నిన్నొక మాట అడగాలి. ఏంటత్తయ్యా, అడగండి. అందులో ఆలోచించడానికి ఏముంది? నువ్వు నిజమే చెప్పాలి మరి. అదేంటమ్మా, ఉన్నట్టుండి సంధ్యను ఎందుకు అలా అడుగుతున్నావు? తను నిజం చెప్పకుండా అబద్ధం ఎందుకు చెప్తుంది? అత్తయ్య, ఏం జరిగింది? అదేనమ్మా నేను అడిగేది. వింజకి నీకు మధ్య ఏం జరిగింది? తనకి ఈ పూజ జరగడం ఇష్టం లేదు కదా? అయ్యో, అలాంటిదేం లేదత్తయ్యా. మీకు మీకు పొరపాటుగా అలా ఏమైనా అనిపించుంటుంది. కాదమ్మా, నేను ఆ మాత్రం గ్రహించలేనా? ఏదో ఉంది. తనకు ఈ పూజ చేయటం ఇష్టం లేదు, లేక వాణి గారు ఇలా ఏర్పాటు చేయటం ఇష్టం లేదు, లేకపోతే మనం అందరం అక్కడికి వెళ్ళి పాల్గొనటం ఇష్టం లేదు. ఖచ్చితంగా ఏదో ఒక కారణం అయితే ఉంది. మొన్న బతుకమ్మ పండుగలో కూడా తను అలాగే ఇష్టం లేనట్లు ప్రవర్తించింది. అవును, గుళ్ళో అందరి ముందు కాకుండా వింధ్య నిన్ను పక్కకు తీసుకెళ్లి ఏం మాట్లాడింది? తనేం చెప్పింది? అది అత్తయ్య, అదే అత్తయ్య, నాకు యాక్సిడెంట్ జరిగిన విషయం ముందు తనకి ఫోన్ ఎందుకు చెయ్యలేదు అని అడిగింది. ఆ విషయం గురించే పక్కకి తీసుకెళ్లి నన్ను కోప్పడింది. అంతే అత్తయ్య. ఆ విషయం గురించి మాత్రమే అయితే పర్లేదమ్మా, కానీ నాకు బతుకమ్మలో కూడా ఇలానే అనుమానం వచ్చింది. ఈరోజు కూడా అదే అనుమానం వచ్చింది. పదే పదే అడుగుతున్నానని నువ్వేమనుకోవద్దు. మీ ఇద్దరి మధ్య అయితే ఏ సమస్య లేదు కదా? అలాంటిదేం లేదత్తయ్య. మీకప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. వింధ్య నా స్నేహితురాలు. మేమిద్దరం ఎప్పటికీ ఒక్కటిగానే ఉంటాము. మా మధ్య ఏ ఎడబాటు రాదు. అమ్మా, శుభం అంటూ పూజ జరిపించుకొని వచ్చాం కదా, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు? నీలో పాత పార్వతమ్మ మళ్ళీ నిద్రలేస్తుందా? ఇప్పుడు ఈ సందేహాలన్నీ ఎందుకమ్మా? అమ్మా, వాళ్ళిద్దరూ బాగుండి కలిసి ఉండడం వల్లే కదా ఈరోజు గుడిలో పూజ జరిగింది, దేవుడు అనుగ్రహం మనకి దక్కింది. వింధ్య గారికి ఇష్టం లేకపోతే వాణిగారు ఏర్పాటు చేయకముందే ఇంటి దగ్గర వద్దని ఆపేసేది కదా. తనకేదైనా సమస్య ఉంటే సంధ్యతో చెప్తుంది, సంధ్య మనకి చెప్తుంది కదా. ఏం సంధ్య, అంతే కదా? అంతేనండి అత్తయ్య. మీకు తెలుసు కదా, వింధ్య అప్పుడప్పుడు కొంచెం డిస్టర్బ్గా ప్రవర్తిస్తూ ఉంటుంది. కాసేపు అయ్యాక నార్మల్ అయిపోతుంది. అంతకు మించి వేరే ఏం లేదత్తయ్య. పోనీలేమ్మా, ఏమీ లేకపోవడమే నాకు కావాలి. అదే మాకు ఆనందం. మాకెవ్వరికీ లేని అదృష్టం ఏంటంటే అంత గొప్ప స్నేహితురాల్ని ఆ దేవుడు నీకిచ్చాడు. ఏ కష్టం వచ్చినా చెప్పుకోవడానికి ఒకరికొకరు తోడుగా ఉంటారు. ఒకరు చేతిని ఒకరు వదలరు. మీరెప్పుడూ అలానే సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి మీ మధ్య ఏ భేదాలు రావు. ఒకవేళ ఏమైనా వచ్చినా ఇద్దరూ దూరం అయ్యే పరిస్థితి వరకు వెళ్ళకండి. ఎవరో ఒకరు తగ్గితే ఎంత పెద్ద సమస్య అయినా తొలగిపోతుంది.
ఎందుకంటే ఒకప్పుడు మీరిద్దరే స్నేహితులు. కానీ ఇప్పుడు మీ స్నేహాన్ని ముడివేసుకుని 2 కుటుంబాల ఆనందం ఆధారపడుంది. తప్పకుండా అత్తయ్య, మా బంధాన్ని, మన 2 కుటుంబాల అనుబంధాన్ని కాపాడుకునే బాధ్యత నాది. మీరు దాని గురించి ఏం ఆలోచించొద్దు. చూస్తూ ఉండండి, త్వరలోనే పాత వింధ్యని కూడా మీరు చూస్తారు. మీరిద్దరూ 10 కాలాల పాటు అలానే ఉండాలమ్మా. అందరం సంతోషంగా ఉంటాం. సంధ్య ఉండగా మన సంతోషానికి ఎప్పుడూ లోటు రాదమ్మా. సరే సరే అమ్మా, నీ డౌట్లన్నీ తీరిపోయాయి కదా, మేం వెళ్ళి ఇంకా రెస్ట్ తీసుకోవచ్చా? శ్రీజ, నిన్నెవరు ఆపారు? వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే. మీ అనుమానం నిజమే అత్తయ్య. మీ ముందు ఏమీ కానట్టు నటిస్తున్నా లోపల బాధ నన్ను దహిస్తోంది. కానీ నేనదంతా మీకు ఎలా చెప్పను, ఏమని చెప్పుకోను? మేము సంతోషంగా ఉన్నాము అని తప్పనిసరి పరిస్థితుల్లో మీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీ దగ్గర నిజం దాస్తున్నందుకు నన్ను క్షమించండి అత్తయ్య. నీ ప్రశ్నలు నీవి, ఎవ్వరో బదులెవ్వరుగా. నీ చిక్కులు నీవి, ఎవ్వరూ విడిపించరుగా. ఏ గాలో నిన్ను తరుముతుంటే అల్లరిగా, ఆగాలో లేదు తెలియదంటే చెల్లదుగా. 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కనను అంటుందా. ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా. బతుకంటే పడి చదువా అనుకుంటే అతి సులువా. పొరపడినా పడినా జాలి పడదే కాలం మనలాగా. 1 నిమిషం కూడా ఆగిపోదే నువ్వు వచ్చేదాకా. నిజంగా దైవ సంకల్పం తోడై మా మధ్య ఉన్న ఎడబాటు దూరం అయిపోయి వింధ్య నేను మునుపటిలా ఒక్కటైపోతే ఎంత బావుణ్ణు. అవ్వకూడదు. దీనికి దైవశక్తి కూడా అనుకూలించకూడదు. ఎందుకంటే స్నేహం అనే ముసుగులో అది చేసిన మోసం చాలు. నేను కోల్పోయింది చాలు. ఇంకా ఇంకా నేను నష్టపోలేను. మనకి తెలియకుండా మోసపోతే అది అమాయకత్వం అవుతుంది. అదే తెలిసాక కూడా మోసపోతే అది అది నా చేతకానితనం అవుతుంది. ఈ కంకణం వల్లైనా అంతా మంచి జరగాలి. నా వింధ్యలో మార్పు రావాలి. మార్పు రాదు. ఎంత చూసినా వాళ్ళిద్దరిలో మార్పు రావడం లేదు. ఈ కంకణం నాతోనే ఉండాలని, ఉంటే మంచి జరుగుతుందని పంతులు గారు అన్నారు. మంచి అంటే నా భర్త నా నుంచి దూరం అయిపోవడమా? ఈ పూజ వల్లైనా నా స్నేహితురాలు తన మనసులోని అనుమానాల్ని అపోహల్ని దూరం చేసుకుని మేమిద్దరం సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుంది. అది ఎప్పటికీ జరగదు. మేము హ్యాపీగా ఉండడం కాదు, నా భర్తతో తను ఆనందంగా ఉండాలనుకుంటుంది. ఇలాంటి స్నేహితురాలు నాకొద్దు. ఒకప్పుడు మా ఇద్దరు అనుబంధాన్ని దూరం చేయొద్దు అని ఆ దేవుణ్ణి వేడుకున్నాను. ఇప్పుడు అదే దేవుణ్ణి మా బంధాన్ని తెంచేయమని ప్రార్థిస్తున్నాను. నా వింధ్య నేను తొందరలోనే కలిసి సంతోషంగా ఉండబోతున్నామన్న దానికి సంకేతమైన ఈ కంకణాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. పొరపాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా.
ప్రతి పూటొక పుటలా తన పాఠం వివరిస్తుందా మన కోసమే తనలో తను రగిలే రవి తపనంత కనుమూసిన తరువాతనే పెను చీకటి చెబుతుందా కడతేరని పయనాలెన్ని పడదోసిన ప్రణయాలెన్ని అని తిరగే ఛాయా చరిత పుటలు వెనుచూడక ఉరికే కథలు తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత 10 నెలలు తనలో నిన్ను మోసిన అమ్మైనా అప్పుడో ఇప్పుడో కననే కలను అంటుందా ప్రతి కుసుమం తనదే అనదే విరిసే కొమ్మైనా గుడికో జడకో సాగనంపక ఉంటుందా బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా ఆ భగవంతుడి ఆశీర్వాదం ఎప్పటికీ మాపై ఉండాలి. మా స్నేహం ఇలా చిరస్థాయిగా నిలిచిపోవాలి. నేను వచ్చేదాకా పూజ బాగా జరిగింది కదండి. అవును వాణి, చాలా బాగా జరిగింది. ఇక నుంచి అంతా మంచి జరుగుతుంది. నువ్వేంట్రా అలా ఉన్నావు? అమ్మా అది చెప్పు నాన్నా. ఇంకెప్పుడు ఇలాంటి పూజలు అవి పెట్టొద్దమ్మా. ఏంటి రాజేష్, ఏమైంది? ఎందుకలా అన్నావు? ప్లీజ్ అమ్మా, నా హంబుల్ రిక్వెస్ట్ అనుకో, ఇలా ఎప్పుడు చెయ్యొద్దు. ఒకవేళ ఏర్పాటు చేసినా ముందుగానే నాకొక మాట చెప్పండి. ఇలా 2 ఫ్యామిలీస్ని కలిపి పూజలు, దోష నివారణలు అంటూ నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్లాన్ చేస్తే ఎలా అమ్మా? అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? రాజేష్, నీకు పూజ చేయడం ఇష్టం లేదా? లేదా 2 ఫ్యామిలీలు కలిపి పూజ చేయడం ఇష్టం లేదా? అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నేను నిన్నడుగుతుంటే నువ్వు వింధ్యం చూస్తావేంట్రా? వింధ్య, నీకిష్టం లేదా? అది అత్తయ్య, భలే దానివత్త, ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తానంటావేంటి? బావకి పూజలు అవి పెద్దగా నచ్చవు, ఎక్కువగా వాటిని నమ్మడని మనకి తెలుసు కదా, అందుకే అలా ఉంటున్నాడు. అంతేకాని మీరు ఏర్పాటు చేశారనో వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి పూజ చేశారనో కాదత్తయ్య. అసలు సంధ్య తన ఫ్యామిలీతో రావడం బావకి, వింధ్య సిస్టర్కి ఇద్దరికీ ఆనందమే కదా. ఏం బావా? ఒరే రాజేష్, మీ అమ్మేదో తల్లి ప్రేమతో పిల్లలు బావుండాలి, వాళ్ళ జీవితాలు బావుండాలని పూజ చేయించిందిరా. ఇలాంటి వాటి విషయంలో నీకు నమ్మకం లేకపోయినా మీ అమ్మ కోసం చెయ్యాలి కదరా. అది కాదు నాన్న, మన మనసులు మారాలి తప్ప ఇలా హోమాలు పూజలతోని ఇలా జరుగుతుందని నమ్మకం నాకైతే లేదు. మన మనసులో ఉండాలమ్మా, మనం పాజిటివ్గా థింక్ చేయాలి అని. ఇప్పుడు నెగిటివ్గా ఎవరు థింక్ చేస్తున్నారా చెప్పు? ఎవరున్నారత్తా? ఇంట్లో అందరం పాజిటివ్గానే ఆలోచించే వాళ్ళం ఉన్నాం. ఇంకా సంధ్య గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి బావకే బాగా తెలుసు.
వాళ్ళందరూ మంచి వాళ్లే కదా? రాజేష్, ఎంత మానవ ప్రయత్నం ఉన్నా దైవ సంకల్పం, ఆశీర్వాదం కూడా అవసరం నాన్నా. అందుకే నేను ఈ పూజ జరిపించాను. చూస్తూ ఉండు, మంచి మార్పు కనిపిస్తుంది, మంచి ఫలితాలే వస్తాయి. అమ్మా, నేను మీ మాట కాదంటం లేదు, కానీ రాజేష్ గారు, నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇలా వచ్చారు? మీకోసమని మీ ఫోన్కి ట్రై చేశాను, కానీ కాల్ కలవట్లేదు. అందుకే ఎమ్మెల్యే గారు ఈ చెక్ మీకు స్వయంగా ఇచ్చిరమ్మని నన్ను పంపించారు. చెక్ ఏంటి? అదేనండి, రాజేష్ గారు సంధ్య అనే ఆవిడ కోసం లోన్ కోసం మా సార్ని వచ్చి కలిశారు. ఆ లోన్కి సంబంధించిన చెక్ ఇది. లోన్ శాంక్షన్ అయింది. ఈ చెక్ బ్యాంకు వాళ్ళకి ఇస్తే వాళ్ళే మీ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి లోన్ అమౌంట్ ఇచ్చే ప్రాసెస్ని బ్యాంకు వాళ్ళే చేస్తారు. మా ఎమ్మెల్యే గారు స్వయంగా మీకెమ్మని చెక్ ఇచ్చారు సార్. అయ్యో, ఒక్క ఫోన్ చేస్తే నేనే వచ్చేవాణ్ణి కదా. మీకెందుకంత శ్రమ? ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పానని చెప్పండి. అలాగే సార్. అదేంటి రాజేష్, చెక్కిస్తుంటే తీసుకోకుండా ఆగిపోయావే? ఇలా ఇవ్వండి. ఏమండి, నేను చెప్పాను కదా ఇంకంతా మంచి జరుగుతుందని. చూడండి, అప్పుడే సంధ్యకి శుభవార్త వచ్చింది. అవును వాణి, నిజమే. నేనుంటానండి. సరే సరే అండి, ఈసారి స్వయంగా నేనే వచ్చి ఎమ్మెల్యే గారిని కలుస్తాను. సరే అండి. సరే అండి. అమ్మా వింధ్య, ఈ శుభవార్త అర్జెంటుగా సంధ్య వాళ్ళకి చెప్పాలి. రాజేష్, మనిద్దరం వెళ్ళి చెక్ ఇచ్చేద్దాం. పద పద. ఆగండి అత్తయ్య. మీరు సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఈయన కూడా రారు. వింధ్య సిస్టర్, ఏంటిది? ఏంటి వింధ్య, సంధ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు అంటున్నావా? అవునత్తయ్య, మీరు విన్నది నిజమే. మీ ఇద్దరూ అక్కడికి వెళ్ళడానికి, ఆ చెక్ ఇవ్వడానికి వీల్లేదు. ఏంటమ్మా వింధ్య, మళ్ళీ ఏం జరిగిందని ఎందుకలా అంటున్నావు? ఏం లేదు మావయ్య, సిస్టర్ ఊరికే జోక్ చేస్తుంది. వింధ్య సిస్టర్, అంతే కదూ? జోక్ కాదు, సీరియస్గానే చెప్తున్నాను. వింధ్య, సడన్ గా అంత సీరియస్ అయిపోయావేంటి? ఈ చెక్కు వాళ్ళ భవిష్యత్తుకి చాలా ముఖ్యమని చెప్పి నీకు తెలుసు కదా, ఎందుకు వద్దంటున్నావు? అత్తయ్య, సంధ్య ఎవరు? సంజయ్ ఎవరు అంటావేంటమ్మా? తను నీ ప్రాణ స్నేహితురాలు కదా. ఏమండి, మిమ్మల్ని ఎమ్మెల్యే దగ్గరికి సంధ్యని తీసుకువెళ్ళమని సలహా ఇచ్చిందెవరు? నువ్వే కదా. అది నా ప్రాణ స్నేహితురాలు. ఆ చెక్ రావడానికి కారణం నేను. మరి మీరేంటత్తయ్య ఆయన్ని తీసుకువెళ్ళి చెక్ ఇచ్చేస్తానంటున్నారు?
గుడ్ న్యూస్ అయినా బ్యాడ్ న్యూస్ అయినా సంధ్యతో నేనే కదా ముందు పంచుకోవాలి. నేనే కదా ఆ చెక్ తీసుకువెళ్ళి ఇవ్వాలి. మా ఇద్దరి ఆనందంలో మీరు అడ్డం వచ్చేస్తారా? భలేదాని వింధ్య, దానికోసమా నువ్వు మమ్మల్ని వెళ్ళొద్దు అని చెప్పింది? అందర్నీ ఇంత షాక్ చేసావేంటమ్మా? ఒక్క క్షణం మాకసలు ఏమీ అర్థం కాలేదు వింధ్య. చెప్పాను కదా సిస్టర్ జోక్ చేస్తుంది అని నాకు ముందే అర్థమైంది. అందుకే నేనేం షాక్ కాలేదు. వామ్మో, ఊపిరి ఆగిపోయేంత స్టేజ్కి తీసుకెళ్ళింది. ఏంటి ఈ మధ్య సిస్టరే నాకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంది. అయినా మీకు అదే కావాలే. అత్తయ్య, ఆ చెక్ ఇలా ఇవ్వండి, నేను వెళ్ళిస్తాను. నువ్వెందుకు వింధ్యా? ఏమండి, నేను వెళ్తే ఏమైంది? నేను గుడ్ న్యూస్ చెప్పకూడదా? మీరే స్పెషల్గా వెళ్ళి చెప్పాలా ఏంటి? ఓ, మీరు వెళ్ళి చెప్తేనే అవతల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారేమో కదండి. అలా కాదు వింధ్యా, అది చెక్కు కదా, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దాని మీద వాళ్ళు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏంటండి, ఆ విషయం నాకు తెలీదా? అందుకే కదా నేను వెళ్తానంటున్నాను. హాయ్ శ్రీజ. అమ్మ వింధ్య, ఏంటమ్మా ఇలా వచ్చావు? మీకొక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. మీకు బ్యాంక్ లోన్ చెక్ వచ్చింది. కానీ నువ్వు ఆ చెక్ని క్యాన్సిల్ చేసుకోవాలి. వింధ్య, అలా అనకే. మా జీవితాలే దాని మీద ఆధారపడున్నాయి. కుదరదు. ఆ చెక్ని నువ్వు బ్యాంక్లో వేయడానికి అస్సలు కుదరదు.